పుట్టుకతో ఏర్పడిన గీతలు రేఖలు మారతాయా? మారితే మన తలరాత మారిపోతుందా? ఒకసారి ఆలోచించండి. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం, నమస్కారం. అరచేతిలో రేఖలు, గుర్తులు, గ్రహస్థానాల గురించి మనం అనేక వీడియోల్లో తెలుసుకుంటూ, కొంతమంది కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు అంటే ఎవరికి వాళ్ళకి చెప్పడం సాధ్యం కాదు కనుక వీడియోల్లో చెప్పవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఎందుకంటే షార్ట్లో కొన్ని రేఖల గురించి కొంత సూక్ష్మంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంచేత మన అరచేతిని మనం పరిశీలించుకున్నప్పుడు పుట్టుకతోటే కొన్ని లక్షణాలు, మన కర్మగతమైనటువంటి అంశాలు, గుణప్రధానమైనటువంటి అంశాలు తోటి మనం జీవితంలోంచి, తల్లి గర్భంలోంచి జీవితంలోకి బయటకు వస్తాం. అప్పుడు పరిశీలించినప్పుడు మన చేతిలో ప్రధానంగా 10 వేళ్లకి ఉండేటువంటి గుర్తులు, ముద్రలు, ప్రధాన రేఖలు 3. జీవిత రేఖ, ఇది స్పష్టంగా ఉన్నా, మధ్య మధ్యలో తెగువలతోటి ఉన్నా, పలచబడి ఉన్నా, ఐలెండ్స్ ఉన్నా, ఎలా ఉన్నా సరే మన కర్మానుసారం ఏ విధంగా అయితే ఏర్పడి ఉంటుందో అది ఎన్ని సంవత్సరాలకు ఇది నిర్ధారింపబడి జీవితం ఏ వయసులో ఏ రకమైన ఆరోగ్య అనారోగ్యాలను సూచన చేస్తుందో ఆ విధంగా ఇది ఏర్పడి ఉంటుంది జీవితరేఖ. దాంతోపాటు ఏర్పడినటువంటి శిరోరేఖ, మన బుద్ధి విశేషము, ఆలోచన, ఆచరణ, మనం జ్ఞానాన్ని పొందేటువంటి విషయాలు, ఒకవేళ బుద్ధిలో ఏదైనా అవాంతరాలు ఏర్పడినా, ఏ వయసులో ఏ రకమైన అవాంతరాలు ఏర్పడతాయి, దానికి అనుగుణంగా ఈ బుద్ధి విశేషాన్ని తెలియచేసేటువంటి శిరోరేఖ కూడా మన పుట్టుకతోటే ఏర్పడుతుంది. 3వది హృదయరేఖ, మన యొక్క ఆత్మశక్తి, మనం ఇతరులతోటి నెరిపేటువంటి సంబంధ బాంధవ్యాలు, అనురాగము, ప్రేమ, ఆత్మీయత, ఉద్రేకము, కోపము, ద్వేషము, ఇటువంటి అంశాలతోటి ముడిపడి ఉన్నటువంటి ఈ హృదయరేఖ కూడా మనం పుట్టుకతోటే ఏర్పడుతుంది. అలాగే 9 గ్రహస్థానాలలో గురుడు, శని, రవి, బుధుడు, కుజుడు, చంద్రుడు, శుక్రుడు, 2వ కుజుడు, రాహు, కేతు స్థానాలలో కొన్ని ప్యాట్రన్స్, సన్నటి రేఖలు, ఒక రకమైనటువంటి ప్యాట్రన్ ఏర్పడి ఉంటుంది. ఇది కూడా మనం పుట్టినప్పుడు ఎలా ఉంటుందో జీవితం చివరి వరకు అలాగే ఉంటుంది. మనం 100 సంవత్సరాల జీవితంలో, దైనందిన జీవితంలో ప్రతిరోజు అనేక పనులు మనం చేస్తూ, ఈ చేతులతో అనేక పనులు చేస్తూ, ఈ చేతులను ప్రతినిత్యము వాష్ చేసుకుంటూ, శుభ్రం చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఈ శరీర కణాలలో ఈ చర్మ కణాలు, అప్పర్ లేయర్ ఆఫ్ ది స్కిన్ అనేక పొరలతో ఉంటుంది. ఈ పై పొరలో ఉండేటువంటి ఈ ముద్రలు, గుర్తులు, రేఖలు, ఇవి పుట్టుకతోటి వచ్చినటువంటివి. ప్రతిరోజు మన దైనందిన జీవితంలో చేసే పనుల వలన ఈ అప్పర్ లేయరు పోతూ ఉంటుంది. అంటే ఏదైనా ప్రమాదాలు జరిగి కాలిపోయి లేకపోతే తెగిపోయి పోవటం కాదు, సహజంగా చెప్పేటువంటిది గమనించండి. సహజంగా మనం చేసే వృత్తి వ్యాపార పనుల వలన, ఒత్తిడి వలన పై లేయరు పోతూ ఉంటుంది. అనేక కణాలు శరీరం నుంచి బయటకు పోతూ ఉంటాయి. రక్త కణాలు 110 రోజులకి ఎర్ర రక్త కణాలు, 7 రోజులకి తెల్ల రక్త కణాలు పోతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. ఈ మృత కణాలు పైనుంచి పోయి, అలా కాకుండా కొంతమందికి వేసవిలోను, వాతావరణం మారినప్పుడు, శీతాకాలంలోనూ ఈ పై లేయరు పొరలుగా ఊడిపోతూ ఉంటుంది. అలా పోయినా సరే ఎన్నిసార్లు ఈ లేయర్ పోతూ ఉన్నా, ఈ కణజాలం పోతూ ఉన్నా, తిరిగి ప్రారంభంలో మనం జీవితంలోకి ప్రవేశించినప్పుడు, తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఈ కర్మగతమైన అంశాలు ముడిపడి ఉన్నాయో ఆ విధంగానే మరల అదే ముద్ర వస్తూనే ఉంటుంది. కాకతాళీయంగా జరిగేటువంటి విషయం అయితే ఇది జీవితం చివరి వరకు మారకుండా ఎందుకుంటోంది? ఇది మన ఐడెంటిటీ, ఇది మనకి క్యూఆర్ కోడ్. ప్రకృతి మనకి, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్, ఐడెంటిటీ. 10 వేళ్లకు ఇచ్చినటువంటి ముద్రలు ప్రపంచంలో ఏ ఇద్దరివి ఒకలా ఉండవు. మనకి ఇదే ఆధారము,
మన ఆధార్ కార్డుకి ఇవే ముద్రలు ఉపయోగిస్తాం. కొన్ని దేశాల్లో అయితే మొత్తం అరచేతిని అంతటిని కూడా ప్రింట్ తీసుకుని వాళ్ళ ఐడెంటిటీ కింద పెట్టుకుంటారు, మొత్తం అరచేతిని. మనమైతే 10 వేళ్ళని ముద్రలని సేకరిస్తున్నాము. ఇప్పుడు ఇవి 10 వేళ్ళు కూడా ఇంకొకళ్ళతోటి పోల్చబడవు. ఇవి ముద్రలు ఏదో ముడతల వల్ల వచ్చినాయిలే అనుకునేటువంటి వాళ్ళు వీటిని ఇగ్నోర్ చేసి ఆధార్ కార్డుకి ఆ ముద్రలను ఉపయోగించకుండా వాళ్ళ పేరుతోటే ట్రాన్సాక్షన్స్ చేయమనండి. వాళ్ళ తారీఖులో ఏదో ఒక గుర్తు పెట్టుకుని ఆ గుర్తుతోటి చేయమనండి. ఈ ముద్రలను వదిలేసి చేయగలరా? చేయలేరు. అంటే దీంట్లో మన ఐడెంటిటీ ఇమిడిపోయి ఉంది. ఇది ఎన్నిసార్లు సహజంగా ఈ లేయర్ పోతే మళ్ళీ అన్నిసార్లు సహజంగా వస్తూ ఉంటుంది. అందువలన ఈ రేఖలు 3 మారవు. ఆత్మశక్తి, జ్ఞానశక్తి, జీవశక్తి 3 మారవు. అయితే కొన్ని రేఖలు గుర్తులు ఉన్నాయి. అదృష్ట రేఖ, యోగ రేఖ. ఇది ప్రారంభం నుంచి చివరి వరకు, జీవితం చివరి నుంచి చివరి వరకు కూడా ప్రారంభం నుంచి ఏర్పడినప్పుడు మధ్యలో కొన్ని సందర్భాల్లో ఇది అంటే దృఢపడుతూ ఉండొచ్చు. ఒకసారి ఏర్పడింది ఇంకా విస్తృతంగా ఊర్ధ్వరేఖలు కానీ దీని మీద కొన్ని డెవలప్మెంట్స్ అంటే ఏదైనా గుర్తులు ఏర్పడటం కానీ, అంటే ఇక్కడ స్క్వేర్లు, ట్రయాంగిల్, ఇంటూలు, పైన ఉండే త్రిభుజము ఇలాగ ఏర్పడటం కానీ ఇంకా విస్తరించడం కానీ జరుగుతూ ఉండొచ్చు. ఇవి జీవిత పర్యంతము అంటే 1వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు ఏ సమయంలో అయినా వృద్ధి చెందుతూ ఉండొచ్చు. అయితే ఒకసారి ఏర్పడినటువంటివి అవి పోవు, అలాగనే ఉంటాయి లేదా ఇంకా దృఢంగా అవ్వచ్చు. రవిరేఖ, బుధరేఖ, ఉపకుజరేఖ, గురురేఖ, ఊర్ధ్వరేఖ, ఇంకా యోగరేఖ, చంద్రస్థానంలో వచ్చే రేఖ, ఇంకా ఇతర గుర్తులు, ఫిష్, శంఖము, ఇలాగా అనేక గుర్తులు అవి మార్పులు చెందుతూ ఉండొచ్చు. అంటే ఇంకా దృఢపడవచ్చు లేక అలా ఉండొచ్చు, బలహీనపడటం ఉండదు. ఇంకా ఒకసారి ఏర్పడినటువంటి రేఖ గుర్తు స్థిరం. ఇవి పెర్మనెంట్ లైన్స్ 3. ఇవి మారుతూ ఉంటే అంటే జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖలు మారకుండా అదృష్ట రేఖ మారుతూ ఉంటే లేదా ఊర్ధ్వరేఖ ఏర్పడుతూ ఉంటే, రవిరేఖ ఇంకా బలపడుతూ ఉంటే, లేదా అవాంతరాలు ఏర్పడుతూ ఉంటే, క్రాస్ లైన్స్ కానీ ఐలాండ్స్ కానీ ఇలా ఏర్పడుతూ ఉంటే ఆ సమయంలో మన జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అంటే మన తలరాత కొంత మారుతూ ఉంటుంది. అలాగే ఈ యోగాన్ని మనం సాధన ద్వారా మన గుణాలని మార్చుకోవడం ద్వారా కూడా కొంతవరకు మెరుగు చేసుకోవచ్చు. అంటే యాప్ క్రియేట్ అయినప్పుడు కోర్ కంటెంట్ మారదు, అప్డేట్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అప్గ్రేడ్ చేసుకోవచ్చు, కొంత పర్సంటేజ్ 1G 2G వరకు మార్చుకోవచ్చు. ప్రతి నిత్యము కూడా అప్డేషన్ చేసుకోవచ్చు. ఈ శరీరము, దీని యొక్క తీరుతెన్నులు, దీని యొక్క DNA, బాడీ కాన్స్టిట్యూషన్ మారదు. మనం అలంకరణ చేసుకుంటూ కొన్ని మార్పులు చేసుకోవచ్చు. అలాగే మన స్వభావంలో కొన్ని మార్పులు చేసుకుంటూ స్వభావాన్ని, గుణాన్ని మార్చుకోవచ్చు. కర్మను మార్చుకోలేము. దానికి సాధన ద్వారా కానీ ఇతర ఒక గురువుల యొక్క బోధన వల్ల కానీ మనల్ని మనం తెలుసుకోవటం వలన కానీ. అశోక చక్రవర్తి ఆయన కర్మ ప్రజలందరినీ చక్కగా పాలించటం, యుద్ధాలు చేయటం, రాజ్యాన్ని సుభిక్షంగా చేయటం, రక్షించటం, అనుభవించటం, ఇవన్నీ అశోక చక్రవర్తి లక్షణాలు. ఆయన గౌతమ బుద్ధుని యొక్క బోధన వలన ఆయనలో ఉండేటువంటి ఈ యుద్ధత కాంక్షని మార్చుకొని, ఆయన మనసు మార్చుకొని యుద్ధాలు చేసి ప్రజలను రక్షించాడు. ఎట్ ద సేమ్ టైం యుద్ధాల వలన జన నష్టం జరుగుతోంది, రక్తపాతం జరుగుతోంది అని గమనించి ప్రజలను రక్షించడానికి, రక్తపాతం లేకుండా రక్షించడానికి ఏ మార్గాలు ఆలోచించాలని సాత్విక భావాన్ని తెచ్చుకుని తదుపరి జీవితాన్ని ఆయన మలుచుకుని అదే విజయాలను యుద్ధాల్లో కాకుండా సమాజం శ్రేయస్సు కోసం చెరువులు తవ్వించి, సత్రములు కట్టించి, చెట్లు నాటించి అనేక సాంఘిక సంస్కరణల్ని తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి చేసి ఆయన కీర్తిని గడించాడు. యుద్ధం వలన కూడా కీర్తి వస్తుంది, కానీ మనం గుణాన్ని మార్చుకోవటం ద్వారా, అంటే రజోగుణం నుంచి సత్వగుణంలోకి రావటం ద్వారా అప్పుడు కూడా కీర్తిని తెచ్చుకోవచ్చు.
అటువంటి సందర్భాల్లో ప్రాథమిక రేఖలు మారవు. ఈ కీర్తిని తెచ్చేటువంటి రవిరేఖ, యోగాన్ని తెచ్చేటువంటి అదృష్ట రేఖ, ఈ రేఖల్లో స్పష్టత, వృద్ధి కనిపిస్తుంది. అది ఏ వయసులోనా జరగవచ్చు. అంచేత మన రేఖలు గీతలు మారితే మన తలరాతలు కూడా మారుతాయి అంటానికి ఇటువంటి అనేక ఉదాహరణలు మనం డైరెక్ట్గా కూడా మనం చూస్తూ ఉండొచ్చు. మీ చేతిని మీరు పరిశీలించుకోండి. ప్రధాన రేఖలు మారవు, కొన్ని కొత్త రేఖలు వస్తూ ఉంటాయి. మీరు గమనిస్తూ ఉంటే మీకే తెలుస్తూ ఉంటుంది. కొన్ని అవాంతరాలు వచ్చే రేఖలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని గమనించి మనం ఏ విధంగా జాగ్రత్త పడాలని మెలకువతోటి ఉంటే మన రాతను మనం మార్చుకోగలము, మన తలరాతను మనం మార్చుకోగలము. ఎందుచేతంటే మన కర్మకు మనమే కర్తలము. కర్తే దాన్ని మార్చగలడు. మన కర్మకు ఇతరులు కారణం కాదు. నమస్కారం.